పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సత్యదర్శనంలో స్వామి రామ ద హిమాలయన్ యోగి గురించి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు గత 5 ఎపిసోడ్లుగా తెలుసుకుంటున్నాం. ఇది స్వామి రామ 6వ ఎపిసోడ్. ఇందులో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు. ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు పిఎంసి ద్వారా అందిస్తూ మినరల్ కింగ్డమ్, మినరల్ డిపార్ట్మెంట్ నుండి రిటైర్మెంట్ తీసుకొని 2 పిరమిడ్లు నిర్మించి ఆత్మజ్ఞానాన్ని సోషల్ సర్వీస్ ద్వారా ఎన్నో ఆర్గనైజేషన్స్ ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి సార్. నమస్తే. మన పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి, కొత్త సంవత్సరం రెండు కలిపి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఎస్ సార్. సార్, హిమాలయన్ యోగి స్వామి రామ గురించి మనం 5 ఎపిసోడ్లుగా తెలుసుకుంటున్నాం సార్. అమెరికా ప్రజలకు ఈ స్వామి రామ ఏం మెసేజ్ ఇచ్చారు సార్? అదే స్వామి రామ గురించి మనము చాలా విషయాలు ఇదివరకే చర్చించాము. ఆయన బెంగాలీ బాబా గారి దగ్గర ఆయన ఒక అనుగసి కుమారుడుగా పెరిగాడు, పంకిగా ఉన్నాడు. ఆ తర్వాత శాస్త్రాలు, ఉపనిషత్తులు అవి నేర్చుకున్నాడు. తర్వాత జపాను, రష్యా వెళ్ళిన తర్వాత లాస్ట్లో బెంగాలీ బాబా గారు అమెరికా వెళ్ళి అక్కడ ఆ ప్రజలకి మన ఆత్మాధిక శాస్త్రాన్ని, మన ఈస్టర్న్ ఫిలాసఫీని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ వెస్టర్న్ సైన్స్ తోటి జోడించాలి అని చెప్పారు. అయితే ఆ మిషన్ కోసమని 1969లో 1969లో స్వామి రామ అమెరికా ప్రయాణమై వెళ్తాడు. అక్కడ కొన్ని టెంపరీగా ఒక చోట ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడ నుంచి మెల్లగా స్టార్ట్ చేస్తాడు అనమాట యోగా. తర్వాత 1971లో హిల్స్ వ్యూ దగ్గర హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఫిలాసఫీ అని ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాడు. అది మళ్ళీ 1977లో దాన్ని హన్స్డేల్, పెన్సిల్వేనియాలో 422 ఎకరాల భూమిలో స్టార్ట్ చేసి అక్కడ టీచింగ్స్, యోగా, తర్వాత మెడిటేషన్, తర్వాత ఫిజియోథెరపీ, తర్వాత మెడిసినల్ ప్రాక్టీసెస్, తర్వాత రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ వాళ్ళకి వెళ్ళి ఒక పెద్ద క్యాంపస్ పెడతాడు. ఆ క్యాంపస్ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన టీచింగ్స్, ఆయన యొక్క ఫిలాసఫీ, ఆయన యొక్క యోగా పద్ధతులు, బయోఫీడ్బ్యాక్ సిస్టమ్స్ వాటి గురించి చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఆయన మెయిన్ కంట్రిబ్యూషన్ మనం అంటే ఆయన చేసిన సహాయం కానీ, సేవలు కానీ, సహకారాలు కానీ, ప్రజల్లో చేసే మార్పులు కానీ ఏంటంటే ఆయన ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ అని అనుకునేవాళ్ళు. అది అమెరికన్స్ యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ కాదు, ఒక మన ఉపనిషత్తులు, తర్వాత భగవద్గీత దగ్గర నుంచి వచ్చిన ఒక కరెక్ట్ సైంటిఫికల్లీ బేస్డ్ ఫిలాసఫీ, తర్వాత తత్వం అని వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత మెడిటేషన్ అనేది ఏదో మామూలుగా చేయడం కోసం అని వాళ్ళు అనుకునేవాళ్ళు. అలా కాదు, మెడిటేషన్ ఒక సాధన, తర్వాత ఒక పద్ధతి, అభ్యాసం ద్వారా ఏదైనా సాధించవచ్చు అని అది నిరూపించాడు. యోగా అండ్ మెడిటేషన్లో ఉన్నటువంటి శాస్త్రీయతను ప్రచారం చేశారు. అప్పుడే ప్రచారం చేశారంటే మనకి ఈజీ అయింది. ఇప్పుడు తర్వాత జీవితం యొక్క స్పష్టత, అంటే ప్రతి ఒక్క మనిషి పుడుతున్నాడు, బతుకుతున్నాడు, చనిపోతున్నాడు కూడా ప్రతి ఒక్క లక్ష్యం ఏంటంటే స్పష్టత అంటే జీవితం యొక్క స్పష్టత తెలుసుకొని సాధన చేసి తర్వాత ఇన్నర్ అంటే ఆయన ఏం చెప్తాడంటే స్వామి రామ, నువ్వు ఒక సిటిజన్ కాదు, యూ హ్యావ్ ఎ డ్యూయల్ సిటిజన్షిప్. అంటే 2 రకాల పౌరసత్వం ఉంది. ఒకటేమో బయటి ప్రపంచానికి, రెండోది అంతరంగ ప్రపంచాన్ని. నువ్వు అంతరంగ ప్రపంచాన్ని మర్చిపోయి ఓన్లీ బాహిరంగ పౌరసత్వం తీసుకుంటున్నావు, అది కాదు అని అలా చెప్పడం జరుగుతుంది. ఇన్నర్ సిటిజన్షిప్, ఔటర్ సిటిజన్షిప్. అవును. వావ్. తర్వాత ఇంకా ఏంటంటే ఆయన ఒక మెయిన్గా ఏంటంటే ఆయన కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఈజ్ బయోఫీడ్బ్యాక్. ఏంటి సార్ అది? బయోఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే
జీవన చర్యల ప్రక్రియల మార్పుల సూచన అనమాట. అంటే ఎట్లా అంటే మనకు బయోఫీల్డ్ అంటే మనకు కొన్ని ఇన్వాలంటరీలు ఉన్నాయి, అసంకల్పితంగా జరుగుతుంటాయి. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఊపిరితిత్తులు శ్వాస తీసుకుంటుంది, రక్తం ప్రసారం అవుతూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఏంటంటే మెదడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీ అసంకల్పిత చర్యలు, ఇన్వాలంటరీ, మనకు అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఒక్కొక్కప్పుడు మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, సో ఇవన్నీ వస్తుంటాయి కదా. వీటిని తక్కువ చేయడానికి బయోఫీడ్ మెకానిజంలో, అంటే బయోఫీడ్ సిస్టంలో, అంటే బయోఫీడ్ థెరపీలో ఏం చేస్తామంటే మనం అసంకల్పిత చర్యలను మనం పరిధిలోకి తీసుకొచ్చి మనం కంట్రోల్ చేయగలుగుతాం. కంట్రోల్డ్ థింగ్స్ ని కూడా కంట్రోల్లోకి తెచ్చుకోవడం. అని ఇది ఒక థియరీ లాగానే ఉంది. అంటే ప్రపంచంలో ఇది ఒక థియరీ, ఒక ఇట్లా చేయవచ్చు అని ఉంది. కానీ ఎవరు కూడా దాన్ని ఒక సైన్స్గా, ఒక మెడిసినల్ సిస్టమ్గా, ఒక ఫిజియోథెరపీ ప్రాక్టీస్గా ఎవరు చేయలేదు. మొట్టమొదటగా మన స్వామి రామ ఏం చేస్తారంటే మెనింగ్స్టర్ ఇన్స్టిట్యూషన్లో, ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్లో అందరి ముందు తన మీద సెన్సర్స్ పెట్టుకొని గుండెను విపరీతంగా కొట్టుకోవడం, గుండెను ఆఫ్ చేయడం, గుండెను మెల్లగా కొట్టుకోవడం, హైపర్ టెన్షన్ అంటే రక్తపోటుని పెద్దగా పెంచుకోవడం, తక్కువ చేయడం, నార్మల్ చేయడం, తర్వాత టెంపరేచర్, బాడీ టెంపరేచర్ని పెంచుకోవడం, మళ్ళీ చల్లబరచడం, మళ్ళీ నార్మల్ చేయడం. ఇలాంటి పద్ధతులు మొత్తం సైంటిఫిక్గా వాళ్ళు సెన్సర్స్ పెట్టి మొత్తం అది చేసిన తర్వాత అప్పుడు ప్రపంచానికి అర్థమైంది ఏమని, బయోఫీడ్ మెకానిజం ఒక థరో మెడిసినల్ సిస్టమ్గా డెవలప్ చేయడానికి మన స్వామి రామ కారణమయ్యాడు. ఇప్పుడు అది బయోఫీడ్స్ బ్యాక్ అనేది మొత్తం బయోఫీడ్ బ్యాక్ థెరపీ అనేది ప్రపంచంలో మొత్తం మానసిక ఒత్తిడి తగ్గించడానికి, అధిక రక్తపోటు చేయడానికి, తర్వాత కీళ్ళ నొప్పులు, క్రానిక్ తట్టుకోలేని శక్తి, తర్వాత ఆపుకోలేని మూత్రము, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటికి బయోఫీడ్ బ్యాక్. అంటే ఏం చేస్తారు సార్ దాంట్లో? ఏం చేస్తారంటే ఇప్పుడు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. ఇదివరకంటే మనం ఓన్లీ ఈసీజీ చేసేవాళ్ళం. ఈసీజీ ఏంటి, గుండె నొప్పి దాని గురించి తెలుసుకోవడం కోసం. ఈఈజీ ఉంది, గుండె తరంగాలు, మెదడు తరంగాలు ఎట్లా ఎలా వస్తుంది. తర్వాత ఈఎండి అనేది, ఈఎండి అంటే మళ్ళీ మానసికంగా ఏం చేస్తుంది. తర్వాత ఈడీజీ ఉన్నది, ఈడీజీ అంటే డెర్మాథెరపీ, అంటే చర్మానికి స్వేదగంధులు ఎలా పనిచేస్తుంది. అట్లా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, సెన్సర్స్ ఇప్పుడు వచ్చాయి అనమాట. అవి ఏం చేస్తారంటే మనకు వేలుకి తగిలించడం కానీ, ఛాతీకి తగిలించడం కానీ, కాళ్ళకి తగిలించడం కానీ, పొట్టకి తగిలించడం కానీ, ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసేసి అక్కడ ఉండే కదలికలను నోట్ చేసుకొని ఆ తర్వాత మన సంకేతాలను పంపించి మనమే నియంత్రించేటట్టు. ఓన్లీ థాట్తో, మానసిక అంతే. థాట్తో పెంచగలుగుతున్నాం అంటే తగ్గించుకోవడం కూడా మన చేతిలో ఉంటుంది అని అర్థం. మన టోటల్ బాడీని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంటే మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్ అన్నారు. అదే బాడీ మైండ్ మెడిసినల్ సిస్టమ్ అని ఆయన ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు అనమాట. బాడీ మైండ్ మెడిసినల్ సిస్టమ్ అంటే బాడీని మన మైండ్ ద్వారా బాడీని నియంత్రించుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు అనేది. అంటే బాడీలో ఒక ఫార్మసీ ఉంది అని విన్నా. ఫార్మసీ ఉంది, అది మైండ్ పవర్తోనే యాక్టివేట్ అవుతుంది. సో అలా ఆయన అది ఒక మెయిన్ కంట్రిబ్యూషన్ అనమాట బయోఫీడ్ థెరపీ అనేది. ఆ తర్వాత ఇంకేంటంటే ఆయన ఏం చేశారంటే హిమాలయన్ ఇన్స్టిట్యూషన్లో యోగా అండ్ ఫిలాసఫీలో ఏం చేశాడంటే చాలామంది డాక్టర్స్ని, సైకాలజిస్ట్ని, తర్వాత ఎడ్యుకేటర్స్ని, తర్వాత వాలంటీర్స్కి వాళ్ళందరినీ ట్రైన్ చేశాడు. ఏం ట్రైన్ చేశాడు? యోగిక్ ఎక్సర్సైజ్ గురించి, ప్రాణాయామం గురించి, మెడిటేషన్ గురించి, తర్వాత కరెక్ట్ ఎడ్యుకేషనల్ అంటే మన భగవద్గీత కానీ, లేకుంటే ఈ ఉపనిషత్తులు కానీ, ఇండియన్ అంటే ఆత్మ అంటే ఇండియన్ ఫిలాసఫీ గురించి, ఇలా వాళ్ళందరికీ అంటే ఇప్పుడు చాలా వేల మంది అమెరికన్స్ ఆయన ద్వారా నేర్చుకున్నారు 1-to-1గా. ఓహో. అలా నేర్చుకున్న తర్వాత వాళ్ళు కొంతమంది ఆయన శిష్యులు ఉంటే ఇప్పుడు అదే రకరకాల ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అమెరికాలో, ప్రతి రాష్ట్రంలో ఒక సెంటర్ పెట్టాడు. ఆ సెంటర్ పెట్టి అక్కడ వాళ్ళకి టీచింగ్ ఇవ్వడం, తర్వాత వాళ్ళ కోర్స్ అంటే రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్, అట్లా రకరకాల ప్రోగ్రామ్స్ని ఆయన కండక్ట్ చేస్తాడు వేల మంది. అయితే అది ఆయన మెయిన్ కంట్రిబ్యూషన్ ఏంటంటే ఈస్టర్న్ ఫిలాసఫీని వెస్టర్న్ సైన్స్తో జోడించడం. ఈస్టర్న్ ఫిలాసఫీ కపుల్డ్ విత్ వెస్టర్న్ సైన్స్. అయితే అది ఆయన మొత్తం సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు అనమాట. ఆయన హీ డిడ్ నాట్ టీచ్ ఆర్డినర్లీ, హీఈస్ నాట్ ఏ టీచర్, హీఈస్ ఏ ఎక్స్పెరిమెంటలిస్ట్ అనమాట. డెమాన్స్ట్రేటెడ్, ఆయన ఏ చెప్తే అది డెమాన్స్ట్రేట్ సొంతంగా తన బాడీ మీద ప్రయోగం చేసి చూపించి అందరికి నేర్పించాడు. ఆచార్యులు. అంటే సార్ వివేకానందకు ముందు చేశారు కదా వీరు. వివేకానంద 1893లో కదా, ఈయన 1960 నుంచి 1996 వరకు. బిఫోర్ వివేకానంద కదా. ఆఫ్టర్ వివేకానంద.
అచ్చా అచ్చా 1893 కదా. 1893. ఓ వివేకానంద 1893, ఈయన 1963. 60 నుంచి. ఓకే, మనం ఇప్పుడు మీ తరం లాగానే, అంతే. మీరు సమకాలీకులు అన్నట్టే. 96 లో చనిపోయాడు స్వామిరామ. ఆల్మోస్ట్ మీరు సమకాలీకులే కదా మన అందరం. 96 అంటే ఓ మొన్న రీసెంట్లీ అన్నట్టే కదా సార్. 96 అంటే 30 years కూడా కాలేదు. నేను ఐ వాజ్ ఇన్ టు ట్రైనింగ్ యాక్చువల్లీ, ట్రైనింగ్లోకి వచ్చినాం మనం. అయితే అందుకేనేమో వీళ్ళంతా సార్ నాకు అనిపిస్తుంది 90s తర్వాతనే ఇటు స్వామి రామ ఇటు పత్రిజీ ఇవన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉండడం వల్లనే ఏమో మనలో ఆ వైబ్రేషన్స్ ఆ 90 తర్వాత చేంజ్ చూసాం. 94 తర్వాత ఇంకా చూసాం, 95 తర్వాత ఇంకా చూసాం. అంటే 96 నుంచి ఇదంతా ఇంకా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. గ్రేట్ కాంట్రిబ్యూషన్ అయితే. అంటే ఇప్పుడు మరి వివేకానంద చేసిన వర్క్ ఏంటి సార్? మరి తను కూడా అదే చేశారు కదా, తను ఓన్లీ. అయితే ఇప్పుడు వివేకానందను తర్వాత స్వామి రామాను కంపేర్ చేస్తే, అంటే మనము కంపేర్ అంటే విశ్లేషణ మిగతా గురువులకు చేస్తే ఏమైతే అట్లా కూడా మనం చేస్తే, ఫస్ట్ స్వామి వివేకానందను చూస్తే, స్వామి వివేకానంద ఏంటంటే మన హిందూ ఫిలాసఫీని ఆయన ఇన్స్పిరేషనల్గా అందరికీ చెప్పడం, ఆ వేదాంతాన్ని గురించి బోధించడం జరిగింది. అలా కాకుండా స్వామి రామ అంటే ప్రయోగాత్మక ఆత్మాధికత, ఎక్స్పెరిమెంటల్ అండ్ సైంటిఫిక్ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంటే ఓకే, దాని గురించి ఆయన స్ట్రెస్ చేయడం జరిగింది. తర్వాత స్వామి ఇప్పుడు వివేకానంద గారు ఏంటంటే ఆయన ఒక ఏంటంటే వేదాలు ఉపనిషత్తులు మనకు మూలము, తర్వాత ఇవి వీటి గురించి మనం ఈస్టర్న్ ఫిలాసఫీ అంటే అన్ని పాశ్చాత్యక సైన్స్ తోటి జోడించాలి అని ఆయన చెప్పాడు. కానీ ఆయన కంట్రిబ్యూషన్ అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసింది ఈయన స్వామి రామ అనమాట. కంటిన్యూషనే, అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఆపారో తర్వాత వాళ్ళంతా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు, అంతే కదా సార్. వివేకానంద ఏం స్ప్రెడ్ చేసి తను ఆపారో వీరు కంటిన్యూ చేశారు. ఓషో ఏదైతే స్టార్ట్ చేసి ఎక్కడైతే ఆపారో దాన్ని మనం పిఎస్ఎస్ఎం నుంచి మనం కంటిన్యూ చేస్తాం. కాకపోతే స్వామి రామ కూడా ఈ స్వామి వివేకానంద ఏదైతే బోధించిన రాజయోగం గురించి స్ట్రెస్ చేశాడు. రాజయోగం అంటే అదే అష్టాంగ యోగము, తర్వాత పతాంజలి యోగ సూత్రాలను బట్టి చేసే యోగాన్ని ఆయన కూడా ప్రచారం. ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే తన మీద తను ఎక్స్పెరిమెంట్ చేసుకొని అదే ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఎవరో చేశారని కాదు. వా, అసలు బాడీలో ఉన్నాయి అన్ని పంచుకోవడం, తగ్గించుకోవడం, బ్యాలెన్స్ కి తేవడం అనేది అది అల్టిమేట్ ప్రాక్టీస్. ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు అయితే అసలు జనాలు నమ్మలేదు. మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు చాలా మంది వచ్చారు అనమాట. వస్తే ఏం చేస్తున్నాడు, స్టాండ్ స్టిల్ చేస్తున్నాడు. ఏంటంటే గుండెని మామూలుగా మనకు 72 సార్లు కొట్టుకోవడం 72 నుంచి 50-40 తీసుకొచ్చి ఆఫ్ చేసేస్తున్నాడు. ఆఫ్ చేయడం గ్రేట్ కదా. 17 నుంచి 20 సెకండ్లు ఆఫ్ చేస్తుండేవాడు. చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం. ఇన్ని మిరాకిల్ చూపించారు సార్. అంటే ఆయన ఏంటంటే ఆయన థియరీ ఏంటంటే మనము మన అసంకల్పిత చర్యలను కూడా మనం నియంత్రించవచ్చు అని. అది ఎవరు చెప్పలేదు సార్. ఇన్వాలంటరీ థింగ్సే మనం వాలంటరీగా కంట్రోల్ చేయొచ్చు అన్న తర్వాత అసాధ్యమైనది ఏంటి ఇక? అంటే ఒక ఆత్మతో అనుసంధానం అయితే ఏది అసాధ్యం కాదు అని పత్రి సార్ చెప్పిన అల్టిమేట్. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మెడిటేషన్, మన ధ్యానం గురించి మాట్లాడుతున్నాం. మెయిన్ అంటే ఆ ధ్యానంలో ఆయన తన సాధనతోటి తురియా స్టేజ్కి వెళ్ళేవాడు. అది మిగతా శిష్యులకు కూడా నేర్పిండు అనమాట. ముఖ్య శిష్యులు తురియా అంటే డీపర్ ట్రాన్స్, ఈ మామూలు జాగృత అవస్థ, స్వప్నావస్థ, గాఢ నిద్ర అవస్థలను దాటి, సుషప్తిని దాటి ఏదైతే తురియా స్టేజ్ అంటే సమాధికి వెళ్ళిపోవడం. ఆ సమాధికి వెళ్ళే స్థితి ఎలా సాధించాలి, తర్వాత దానికి ప్రాణాయామం ఎలా చేయాలి, తర్వాత మెడిటేషన్ ఎలా చేయాలి, అభ్యాసం ఎలా చేయాలన్నది ఆయన చెప్పేవాడు. డీప్ ట్రాన్స్లోకి వెళ్ళాలి. డీప్ ట్రాన్స్లోకి వెళ్ళాలి. సమాధి స్థితి అంటే హయ్యెస్ట్ కదా సార్. అంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు అది. ఇప్పుడు మన వాళ్ళు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో 24 hours 3-4 రోజులు 11 రోజులు అలా ఉండిపోతున్నారు కదా సార్. అంత ఈజీగా పాసిబుల్ అవుతుంది మరి మనకి. అంటే ఇప్పుడు దాంట్లో 2 ఉన్నాయి. ఒకటేమో మౌనం అంతరంగంతో ఉండి
తర్వాత విజువలైజేషన్ చేస్తూ అంటే అనుభూతి పొందుతూ ఆ తర్వాత అనుభవంలోకి వచ్చి ఆ తర్వాత యాక్చువల్గా సమాధి స్థితి అనేది ఇప్పుడు 2 రోజులు 3 రోజులు 2 గంటలు 4 గంటలు చూస్తే ఆ సమాధి స్థితిలో 5-10 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ ఉంటాం లేరు. ఉన్నాం మిగతా ఫిజికల్ గా కనబడతాం. మిగతా స్థితిలో ఏంటంటే ధ్యాన స్థితిలో ఉండొచ్చు, గాఢ ధ్యానం ఉండొచ్చు, కానీ మౌనం ఉండొచ్చు, లేకుంటే ఆంతరంగిక అంత విజువలైజేషన్ ఉండొచ్చు. అచ్చా ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కానీ ఇవన్నీ దాటిన స్థితే తురియా స్టేజ్. తురియా స్టేజ్ అంటే తురియా అంటే 4th స్టేజ్. అంటే ఈ 3 స్టేజ్లు కానిది అదే స్టేజ్ లో ఎక్కువసేపు ఉండడం. ఎక్కువసేపు అయితే ఇప్పుడు మీరు అన్నట్టు మనం 24 hours లో ఉన్నప్పుడు ఇవన్నీ అటు ఇటు అయితే అంటది, స్టేజెస్ మారుతూ ఉంటది లోపల ఉంటాయి కదా సార్. కానీ ఇప్పుడు మనం ఎవరైతే మాకా సాధకులు ఎవరైతే అభ్యాసం బాగా చేస్తున్నారో వాళ్ళు తురియా స్టేజ్కి తొందరగా వెళ్ళగలుగుతారు. మనం వెళ్ళాలంటే దానికి కంటిన్యూస్ కఠోర సాధన అవసరం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే ఆలోచన పరంపరలను మనం ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఆలోచన అనేది వస్తుంది. తర్వాత శ్వాస ఇప్పుడు ఈయన కూడా చెప్పింది కూడా రకరకాల పద్ధతుల్లో చెప్పిన దాంట్లో శ్వాస నియంత్రణ కూడా ఉంది, శ్వాస అబ్జర్వేషన్ కూడా చెప్పారు స్వామి రామ గారు. శ్వాస మీద ధ్యాస కూడా చెప్పాడు. తర్వాత బ్రుకుటి మీద శ్వాసని పెట్టాలని కూడా చెప్పాడు. అలా అనమాట. అంటే కొన్ని అంటే మన పిరమిడ్ మెడిటేషన్ టెక్నిక్స్ కూడా ఆయన చెప్పాడు అనమాట. పత్రిజీ చెప్పారు కదా సార్, అందరి దగ్గర నుంచి తీసుకొని సాధన చేసి అనుభవ జ్ఞానంతో ప్రచారం చేస్తున్నాం మనం కనిపెట్టలేదు, ఇది ప్రచారం చేస్తున్నాం మనం. వీఆర్ ద ఫస్ట్ పర్సన్, దాంట్లో నేను ఒప్పుకుంటా అన్నారు సార్. వండర్ఫుల్ సార్. మరి హిమాలయన్ ఇంటర్నేషనల్ యోగా సైన్స్ అండ్ ఫిలాసఫీ మెయిన్ ఫిలాసఫీ ఏంటి సార్? మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే అమెరికన్ ప్రజలు ఏదైతే ఉన్నారో అమెరికన్ ప్రజల్స్ దే లివ్ ఇన్ మెటీరియలిజం. ఓకే, అంటే భౌతిక అవసరాల మీదనే భౌతిక వాటిని చేస్తారు సార్. దే హ్యావ్ సమ్ అప్రహెన్షన్స్ అనమాట. ఏంటి ఇండియన్ ఫిలాసఫీ అనేది అంటే ఆత్మాధిక శాస్త్రం ఏదైతే ఉందో హిందూ శాస్త్రంతో హిందూ యొక్క పద్ధతులు అవన్నీ కూడా దే ఆర్ నాట్ సైంటిఫిక్ అనే ఒక ఆలోచన అలాంటి ఒక అభిప్రాయాలు కలిగి ఉండేవాళ్ళు అనమాట. దాన్ని మొదటిగా దాన్ని తెంచడానికి ప్రయత్నం చేసింది స్వామి వివేకానంద. ఆ తర్వాత మనకు స్వామి యోగానంద పరమహంస వెళ్ళాడు. ఆ తర్వాత మనం ఈ స్వామి రామ వెళ్ళారు. ఆ తర్వాత కంటిన్యూస్లో అయ్యంగారు వెళ్ళారు. తర్వాత మహర్షి మహాయోగి వెళ్ళారు. తర్వాత ఎంతోమంది స్పిరిచువల్ టీచర్స్ మనకు మైగ్రేషన్ అయ్యి చెప్తూ ఉన్నారు. పత్రిజీ గారు కూడా చెప్తున్నారు. సో ఇలాంటి తర్వాత దాజీ హార్ట్ఫుల్ మెడిటేషన్ ఇలా చాలామంది అమెరికాకు పోయి, ఎందుకంటే అమెరికాలో ఒక మెయిన్ ఏంటంటే అది చాలా డెవలప్ అయిన కంట్రీ కాబట్టి, అభివృద్ధి చెందిన కంట్రీ కాబట్టి ఒకసారి అక్కడ ప్రచారం చేస్తే అది మొత్తం విశ్వానికి మొత్తం ఈజీగా అయిపోతుంది అది. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మన ఇండియాలో గురువులు కూడా లహరి మహర్షి కానీ, తర్వాత విక్టేశ్వరగిరి కానీ, తర్వాత వీళ్ళు స్వామి యోగానంద గారిని ఎందుకు పంపన్నారంటే అక్కడ ప్రచారం చేయమన్నారు. అలాగే స్వామి బెంగాలీ బాబా గారు ఎందుకు స్వామి రామన్ రమ్మంటే అక్కడ ప్రచారం చేయడం వల్ల అది ప్రపంచానికి ప్రచారం అయ్యే అవకాశం ఉంది. మన దగ్గర ఉన్న ఈ గొప్పతనం వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ ఉన్న గొప్పతనాలు ఏమన్నా ఉంటే మనం తెచ్చుకొని ప్రాక్టీస్ చేయాలి. అయితే ఇది మెయిన్గా ఏంటంటే ఈ హిమాలయన్ ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఏంటంటే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 15 రోజులు నెల రోజులు వచ్చి వాళ్ళు యోగా నేర్చుకోవచ్చు, మెడిటేషన్ నేర్చుకోవచ్చు, ప్రాణాయామం నేర్చుకోవచ్చు, తర్వాత రకరకాల భంగిమలు చేసుకుని తర్వాత ఈ ఇండియన్ ఫిలాసఫీ గురించి తెలుసుకోవచ్చు. ఇలాంటి సెషన్స్ తర్వాత ఏంటంటే ఉపన్యాసాలు అంటే అసలు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే హోలిస్టిక్ హెల్త్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకునేవాళ్ళు. అలా వాళ్ళని ఏంటంటే పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ నుంచి కార్పొరేట్ వాళ్ళు సిఎండీస్ ఎండీస్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చి ఈయన దగ్గర శిష్యులుగా నేర్చుకొని 1 month 2 months అట్లా కోర్స్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ చేసి చాలా ఫండింగ్ చేసేవారు. అందుకని ఆయన చాలా వేరే వాళ్ళ మీద ఆయన ఆధారపడకపోయేవాడు. ఇలాంటి కార్పొరేటివ్ పీపుల్కి ఆయన చెప్పేవాడు అనమాట. తర్వాత చాలామంది డాక్టర్సు, సైకాలజిస్టులు, తర్వాత ఫిజియోథెరపిస్టులు వచ్చి ఈయన దగ్గర శిష్యులుగా చేసి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ చేసేవారు. అలా టీచింగ్స్ ఏంటంటే మెయిన్గా టీచింగ్స్ ఏంటంటే సైంటిఫికల్లీ కంట్రోలింగ్ ద బ్రెయిన్, తర్వాత కంట్రోలింగ్ యువర్ మైండ్, కంట్రోలింగ్ యువర్ బాడీ, వీటి గురించి చెప్పడం. తర్వాత హౌ టు ఇంప్రూవ్ యువర్ హోలిస్టిక్ హెల్త్. ఎప్పుడైనా ఆయన హోలిస్టిక్ హెల్త్ సంపూర్ణ ఆరోగ్యానికి మనం వాళ్ళకి థెరపీ వాళ్ళని అంటే టేక్ మెడిసిన్స్ అండ్ గో టు జిమ్.
అదే వాళ్ళ అమెరికన్ ఫిలాసఫీ. దాన్ని తీసేసేసి యోగిక్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, మెడిటేషను ఇవి కంపల్సరీ చేసినప్పుడే హోలిస్టిక్ హెల్త్ మీకు వస్తుందని అర్థం చేశారు. ఆధ్యాత్మిక సాధన లేకుండా హోలిస్టిక్ హెల్త్ అనబడదు అనేది అప్పుడే చెప్పేశారు. సార్ మరి ఇప్పుడు ఒక ఐడియా, ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మన ఇండియన్ ఫిలాసఫీ గొప్పతనం యోగిక్ ప్రాసెస్లో అక్కడ నేర్పించారు, బాగుంది. ఈస్టర్న్ వెస్టర్న్ కపుల్ చేయాలి అన్నారు. మరి వెస్టర్న్ నుంచి మనం ఏం తీసుకోవాలని చెప్పారు వీళ్ళంతా? అంటే వెస్టర్న్ నుంచి వాళ్ళు ఏం తీసుకోవాలంటే ఇప్పుడు వెస్టర్న్లో ఉన్న మోడర్న్ అలోపతిక్ మెడిసిన్స్, మోడర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ అబౌట్ ది బాడీ అండ్ మైండ్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆయన మళ్ళీ ఇక్కడ ఇండియాలో ఉన్న శిష్యులకు బోధించడం మొదలుపెట్టాడు. తర్వాత ఇండియాలో ఏదైతే ఇప్పుడు ఈయన ఒక పెద్ద హాస్పిటల్ కట్టాడు కదా, ఆ హాస్పిటల్లో అలోపతి డాక్టర్స్, న్యాచురోపతి డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్, హోమియోపతి డాక్టర్స్ అందరిని పెట్టాడు అనమాట. అంటే ఏదైనా ఒక పెద్ద క్రానిక్ ప్రాబ్లమ్, ఒక విషమ పరిస్థితిలో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు అంటే అలోపతి డాక్టర్స్ కెనాట్ డిసైడ్. దే హ్యావ్ టు కన్సల్ట్ విత్ న్యాచురోపతి అండ్ ఆయుర్వేదిక్, వీళ్ళందరితో కన్సల్ట్ చేసి ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ చేయడం అనమాట. రైట్. నాట్ ఓన్లీ టు ద బాడీ, టోటల్ హోలిస్టిక్ ట్రీట్మెంట్. సో అంటే మొత్తం మీద అక్కడున్న మోడ్రన్ బాడీ మైండ్ సబ్జెక్ట్ ని, సైన్స్ ని ఇక్కడ బోధించి మన యోగిక్ మెథడ్స్ ని అక్కడ అందించారు. సార్ బాడీ మైండ్ సైన్స్ ని తీసుకొచ్చారు, అంతేగాని ఇప్పుడున్నటువంటి మోడ్రన్ అన్నెసరీ ఫుడ్స్ ని ప్రచారం చేయలేదు. అందుకనే స్వామి రామన్ ఏమంటారంటే బ్రిడ్జ్ బిట్వీన్ ఈస్టర్న్ ఫిలాసఫీ అండ్ వెస్టర్న్ సైన్స్ అంటారు. ఈస్టర్న్ ఫిలాసఫీ అండ్ వెస్టర్న్ సైన్స్ ఈజ్ ఎ బ్రిడ్జ్. సార్ మరి ఇప్పుడు భారతీయ యోగులు ఎంతో మంది ఉన్నారు కదా, వారికి స్వామి రామకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి సార్? అది ఇప్పుడు స్వామి రామ గారు తన గురువు యొక్క ఆజ్ఞతో, గురువు యొక్క ఆదేశంతో వెళ్ళారు. అలాగే మన భారతీయ యోగులు కొంతమంది వాళ్ళ గురువుల ద్వారా సంబోధన చేయడానికి, తర్వాత మన హిందూ సంస్కృతిని, హిందూ ఫిలాసఫీని, తత్వశాస్త్రాన్ని అక్కడ ప్రచారం చేయడానికి వెళ్ళారు. అయితే వాళ్ళకి తర్వాత స్వామి రామకి ఏం ప్రత్యేకమైన డిఫరెన్సెస్ అంటే వ్యత్యాసాలు ఏంటి, ఆయన ప్రత్యేకత ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటే చాలామంది గురువులు పోయారు, కానీ మనం ఒక 5 గురించి మనం గుర్తు చేసుకుంటే ముఖ్యమైన వాళ్ళు స్వామి వివేకానంద, తర్వాత యోగానంద పరమహంస, మహర్షి మహాయోగి, బికేఎస్ అయ్యంగారు, ఓషో రజనీస్. వీళ్ళ 5 ఓషో రజనీస్ కూడా వస్తారా? ఎందుకంటే వాళ్ళు అక్కడ అమెరికన్ ప్రజలకు ప్రజలకు ఒక ఇంపాక్ట్ చేశారు. వీళ్ళందరూ ఏంటంటే డైరెక్ట్గా ఇంపాక్ట్ అంటే వాళ్ళ యొక్క ప్రత్యేక ముద్రను వేశారు. స్వామి రామ ఎలా వేశారో, కాకపోతే అది స్వామి రామ నుంచి కొద్ది డిఫరెన్స్గా ఉంది. కాబట్టి మనం ఫస్ట్ స్వామి వివేకానంద గురించి మనం చర్చించుకుంటే, స్వామి వివేకానంద 1893లో వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత వేదాంతం గురించి బోధించారు, హిందూ ఫిలాసఫీ గురించి చెప్పారు. సో ఇలా చేసిన తర్వాత ఆయన రాజయోగం గురించి చెప్పారు. తర్వాత ఆయన హిందూ అంటే ఈ యోగా గురించి కూడా ఆయన ఫిలాసఫీ చేశారు. అయితే స్వామి రామకి ఆయనకి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే ఆయన ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చాడు, కానీ స్వామి రామ ఏంటంటే ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్, ఎక్స్పెరిమెంటల్, అదేమో ఇన్స్పిరేషనల్, ప్రాక్టికల్ టీచింగ్ అనమాట. ప్రాక్టికల్ టీచింగ్ వల్ల ఏంటంటే అక్కడ ఉన్న డాక్టర్స్కి, సైకాలజిస్ట్కి, కౌన్సిలర్స్కి, ఎడ్యుకేషనలిస్ట్కి, తర్వాత వాలంటీర్స్కి మొత్తానికి ఇంపాక్ట్ ఏంటంటే బాడీ మైండ్ మెడిసిన్ అనేది ఏదైతే ఉందో బయోఫీడ్ మెకానిజం సిస్టమ్ చెప్పడం వల్ల వాళ్ళు అదొక సపరేట్ సైన్స్, మెడికల్ సైన్స్గా డెవలప్ చేయగలిగారు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక ఆరోగ్య శాస్త్రంగా తీర్చిదిద్దడానికి హెల్ప్ చేశారు. వీరి జ్ఞానం అంతా యూజ్ అయింది. తర్వాత అదే ఇప్పుడు స్వామి వివేకానంద ఏంటంటే, స్వామి వివేకానంద ఒక అద్వైతం ఫిలాసఫీని ఆయన ప్రచారం చేశాడు. అయితే స్వామి రామ కూడా అద్వైతం ఫిలాసఫీని చేస్తారు, కానీ ఆయన ఏంటంటే ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్ లైఫ్ ఉండాలి ప్రతి ఒక్క మనిషికి. తర్వాత స్వామి రామ ఏమన్నాడంటే జీవితంలో ఒక మంచిగా ఉండాలంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ప్లస్ స్పిరిచువల్ హెల్త్, ఈ 3 ఇంటర్ కనెక్టెడ్గా ఉండి చేస్తున్నప్పుడు మాత్రమే మీరు సరి అయిన సాధన చేయొచ్చు, తర్వాత సరైన ముక్తి మార్గం ఉంటుంది. అదే స్వామి వివేకానంద ఏమంటారంటే మీరు అద్వైత ఫిలాసఫీలో ఒక భగవంతుడు ఉన్నాడని మీరు నమ్ముకొని
భక్తి మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, తర్వాత రాజమార్గంలో కానీ ఏదైనా ఒక పదం అంటే 4 మీ ఇష్టం. అది అంటే ఆ వ్యక్తికి వదిలిపెట్టేశాడు. కానీ స్వామి రామ అట్లా లేదు, మీరు ఈ పద్ధతిలో కంపల్సరీ చేయాలి, ఇలా చేయండి, ఇలా నేను చేశాను, ఇలా రిజల్ట్ వచ్చింది, మీరు కూడా ఇలా చేయండి అని చెప్తాను. మీ ఇష్టం ఉన్నది చేయండి అని చెప్పట్లేదు. ఇగో నేను ఇలా చేస్తే ఇలా రిజల్ట్ వచ్చింది, ఇంకా మీరు దాన్ని ఏ ప్రయోగాలు లేకుండా ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు డైరెక్ట్ గా. వావ్. స్వామి వివేకానంద ఏంటంటే ఆయన ఒక మెయిన్ ఆశయం ఏంటంటే హిందూ సంస్కృతిని పునరుజ్జీవించడం. హిందూ సంస్కృతిని ఎందుకంటే మన ఒక భారతదేశంలోనే హిందూ సంస్కృతి దిగజారిపోతున్నప్పుడు, అది వెస్ట్రన్ ఫిలాసఫీకి అడాప్ట్ అయినప్పుడు, ఈయన మద్రాసులో ఒక దగ్గర ఒక పెద్ద ఉపన్యాసం ఇస్తుంటే అప్పుడు వాళ్ళు ఒకడు లేచి, ఒక గురువుగారు, ఇక్కడ మీరు ఎంత చెప్పినా కూడా మనోళ్ళు కాపీ మాస్టర్స్, భారతదేశం విదేశాల నుంచి ఏది వస్తుందో దాన్ని కాపీ చేస్తారు, కాబట్టి మీరు ముందు పోయి విదేశాలలో భారతీయ సంస్కృతి గురించి విస్తృతంగా ప్రచారం చేయండి అని చెప్పాడు. దట్ వాజ్ ద క్లూ అనమాట. తర్వాత ఈ రామకృష్ణ పరమహంస కూడా నేను నా శక్తిని మొత్తం నీకు దారపోస్తున్నా, ఇది ఓన్లీ భారతదేశ ప్రజల కోసం కాదు, విశ్వం కళ్యాణం కోసం ఉపయోగించాలని చెప్తారు. అంటే భారతీయ యోగులు ప్రతి ఒక్కరూ కోరుకున్నది, మనం తెలుసుకున్న ఈ సత్యం ప్రపంచం అంతా అందాలి. వసుదైక కుటుంబం అనేది కాన్సెప్ట్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతే కదా సార్, అందరికి అందియాలి అంటే వసుదైక కుటుంబం అనేది ఇక్కడ ఉంది, కానీ మన భారతదేశంలోనే కోల్పోయాం ఇప్పుడు అదే ఆధ్యాత్మికత పేరుతో. మళ్ళా అది ఏ భారతీయ యోగులు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తూ ప్రపంచమే ఒకటి వసుదైక కుటుంబం అన్నారో, మన భారతదేశంలోనే ఆధ్యాత్మిక పేరుతో విడివిడిపోయాము అనేది అర్థమవుతుంది ప్రజెంట్. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు కల్ట్స్ అంటే ఇప్పుడు ఒక భారతదేశంలో కనీసం 500 రకాల మతాలు, మూఢ విశ్వాసాలు, నమ్మకాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. తర్వాత ఒక 500-600 భాషలు ఉన్నాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీయే కదా సార్, ప్రత్యేకత. కానీ ఎట్లా ఆత్మాధికతను కూడా ఇప్పుడు మన పత్రిజీ గారు చాలా ముందుకి ఒక సరళమైన ఆత్మాధికత ఉంది. కానీ అంతకుముందు ఉన్న మన ఋషులు కానీ మునులు కానీ వాళ్ళ బోధనలు చాలా సంక్లిష్టంగా ఉండడం వల్ల సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. అంటే అదే డిస్కనెక్షన్ అవడానికి కారణం సార్. ఇప్పుడు ఇంతమంది యోగులు ఇన్ని అందించారు కదా, ప్రపంచం అంతా అందించిన మన యోగుల సబ్జెక్ట్ అంతా ఎక్కడ డిస్కనెక్ట్ అయింది అనేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు మన దగ్గర ఇప్పుడు అంత ప్రత్యేకమైంది? ఇప్పుడు చాలామంది అడిగేది కూడా అదే, ఎందుకు మీరు వెస్టర్న్ పీపుల్ రాసిన పుస్తకాలనే చెప్తూ ఉంటారు, ఇండియన్ ఫిలాసఫీ ఇండియన్స్ రాసింది లేదా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఏంటంతే సార్ అది? ఇండియన్స్ రాసిన పుస్తకాలనే, వేదాల కాలం నుంచి రాసిన పుస్తకాలనే వాళ్ళు దొంగిలించి తీసుకుపోయి తర్వాత వాటిని చదివిన తర్వాత వాళ్ళు అది ఈస్టర్న్ ఫిలాసఫీ అని చెప్పి వాళ్ళు రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ పేరు వాడే రాస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇప్పుడు సైన్స్ కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉండే, భాస్కరాచార్య, ఆర్యభట్ట, తర్వాత మెడిసిన్లో సుశ్రుత, తర్వాత చరక, కానీ ఏంటంటే దాన్ని మనం ఎప్పుడైతే ఒక 900 సంవత్సరాలు మొఘలుల అంటే తుర్కులు అంటే ముస్లింల పాలనలో, ఒక 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో, అంటే 1100 సంవత్సరాలు బానిసత్వంతో ఉండడం వల్ల, 1100 సంవత్సరాలు అవును, బానిసత్వంలో ఉండడం వల్ల జరిగింది ఏంటంటే మన సంస్కృతిని మొత్తం తీసి వాళ్ళ సంస్కృతిని, విదేశీ సంస్కృతిని దాన్నే మన సంస్కృతిగా మనం వచ్చింది. 1100 సంవత్సరాలు ఉండడం వల్ల మళ్ళీ అందులో నుంచి సంఖ్యల నుంచి బయటపడి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇప్పుడు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు దాటి అయినా కూడా చేయలేదు. అంటే ఇంకా మార్పు రావట్లేదు. ఎందుకంటే కొన్ని వర్గాలు ఏంటంటే అదే వెస్ట్రన్ ఫిలాసఫీనే కంటిన్యూ చేయాలి అని ఒక ఉండి వాళ్ళు ఆ పద్ధతుల మీదనే ప్రచారం చేశారు. కాబట్టి ఈవెన్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మ్యాకులే ఏమన్నాడు బ్రిటిష్ పార్లమెంట్లో, నేను ఒక రకమైన పద్ధతి, మా అమెరికన్స్ నేను మొత్తం భారతదేశం మొత్తం తిరిగి చూస్తే ఒక్క బిచ్చగాడు కూడా నాకు కనబడలేదు, ఒక్క నిరాక్షరాస్యుడు కూడా కనబడలేదు. కాబట్టి వాళ్ళందరినీ మన వైపు తెచ్చుకోవాలంటే వాళ్ళ రక్తము నలుపున్నా కూడా వాళ్ళు తెలుపులో ఆలోచించి, అంటే వైట్ బ్రెయిన్, వైట్ స్కాలరు, అంటే వైట్ థింకింగ్ చేయాలని అలా
ఇంగ్లీష్ బోధన సిస్టమ్ పెట్టేసేసి మన ఒక సిలబస్ని దాంట్లో ఇంట్రడ్యూస్ చేసి అక్కడ ఉన్న గురుకులాలన్నింటినీ లక్షల గురుకులాలన్నీ ఖతం చేయాలి. ఆయన దాంట్లో సఫలీకృతుడు అయ్యాడు. కాబట్టి అప్పుడు ఉన్న మొత్తం గురుకులాలన్నీ ఖతం అయిపోయింది. అంటే చరిత్రలో అదంతా జరిగింది సార్. మళ్ళీ పునర్నిర్మాణం కూడా జరగాలి కదా, ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు నేటి యువత ఎంత అడ్వాన్స్డ్ యువత ఉన్నారు. సరే సరే అది మాట్లాడదాం మనం. సో మొత్తం మీద భారతీయ యోగులు అందరు చేసిన దానికి స్వామి రామ అనేది ఒక ప్రత్యేకంగా శైలి తీసుకొచ్చింది. మొత్తం మీద వీళ్ళందరూ చెప్పింది ఆధ్యాత్మిక సాధన, ధ్యానం చేయడం. ధ్యానం వల్లనే మన మైండ్ మన బాడీని మనం అలైన్మెంట్లో పెట్టుకుంటాం అనేది చెప్పినట్టుగా మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమైంది. ఇప్పుడు మనం యోగానంద పరమహంస గురించి చూస్తే యోగానంద పరమహంస గారు ఏంటంటే క్రియాయోగం గురించి ఆయన బాగా ప్రెస్ చేశాడు. కానీ వేరే ఇప్పుడు స్వామి రామ చెప్పిందంటే రాజయోగం, అంటే పతాంజలి యోగ క్రియ. ఈ క్రియాయోగం ఏంటంటే చాలా టఫ్ అనమాట. అంటే దాంట్లో శ్రీ విద్య గురించి నేర్పించడం. అయితే అది సులభంగా ప్రజలకు అర్థం కాదు. కాబట్టి రాజయోగం ఎంతో సింపుల్గా మనం ఏ విధంగా ప్రాణాయామం చేయాలి, ఏ విధంగా యోగాసనాలు చేయాలి, ఏ విధంగా మెడిటేషన్ చేయాలి, ఏ విధంగా సమాధి చేయాలని ఈయన చాలా సింపుల్ లెక్చరర్స్ ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ చేస్తూ చెప్పాడు. కాబట్టి ఈయనది చాలా ఎక్కువ. అట్లంటే స్వామి యోగానంద పరమహంసది కూడా చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అమెరికాలో ఉన్నది. తర్వాత ఆయన బోధనలు కూడా చాలా, ఆయన కూడా ఏం చేశాడు, ఆయన కూడా తన యొక్క బ్రీత్ కంట్రోలు, తర్వాత ఇవి ప్రాణాయామం చాలా చేసి ప్రయోగాత్మకంగా చూపించారు. ఇప్పుడు వచ్చే చాలా బ్రెత్ వర్క్, సాక్రిడ్ బ్రెత్, డిఫరెంట్ పేర్లతో బ్రెత్ గురించి, డిఫరెంట్ ప్రాక్టీసెస్తో బాడీ గురించి, డిఫరెంట్ పేర్లతో మైండ్ గురించి వచ్చేటి అన్నీ కూడా మన ఇండియన్ ఫిలాసఫీ నుండి యోగిక్ ప్రాక్టీసెస్ నుంచే తీసుకోబడ్డాయి అన్నమాట. వండర్ఫుల్. ఇది అసలు సిసలైన మెసేజ్ వెళ్ళాల్సి. తర్వాత ఇక మళ్ళీ బికేఎస్ అయ్యంగారు కూడా అమెరికాలో చాలా సంవత్సరాల నుండి యోగాని బాగా ప్రచారం చేశారు. అయితే ఆయన చెప్పేది ఏంటి, హఠయోగం గురించి చెప్తాడు. ఆసనాలు, హఠయోగం అంటే చంద్రుడు సూర్యుడు కలిపి ఉండే యోగాసనాలు అనమాట. అవి కొంచెం చాలా టఫ్ ఉంటాయి అనమాట. ఆ తర్వాత ఆయన ఫిజియోథెరపీ మీద ప్రాక్టీస్ చేస్తాడు. ఈయనేంటి సైకోథెరపీ, తర్వాత ఈ బయోఫీడ్బ్యాక్ గురించి చెప్పాడు. తర్వాత ఆయన ఏంటంటే మాస్ మూమెంట్గా చెప్పాడు. తర్వాత నెంబర్ ఆఫ్ శిష్యులు ఉన్నారు. ఈ నెంబర్ 1 to 1గా చెప్పాడు అనమాట. ఇండివిజువల్గా కొంతమందిని తయారు చేసి వాళ్ళని వాళ్ళ శిష్యులుగా తయారు చేసుకోండి. ఈయన ఎప్పుడు కూడా శిష్యుల్ని తయారు చేయలే. ఎవరు? స్వామి రామ సహచరులను తయారు చేశాడు. అంటే ఆయన తన సొంత మనుషుల్లాగా వాళ్ళకి నేర్పించి వాళ్ళని తనలాగా తయారు చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఇప్పుడు చాలా మంది ఏంటంటే గురువులు శిష్యులు అంతరం ఉంచేసేసి అలా కాకుండా ఇది వచ్చేసి పరంపరగా వెళ్తుంది. ఇక అయ్యంగారు తర్వాత చూస్తే మనం మహాయోగి ఏంటంటే ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, ట్రాన్స్లోకి తీసుకుపోయిన డీపెస్ట్ మెడిటేషన్లో తీసుకెళ్ళేసేసి అక్కడ ఆయనకి రకరకాల అనుభవాలు వచ్చేటట్టు చేసి పెద్ద కమర్షియలైజేషన్ చేసి చాలా డబ్బులు సంపాదించాడు ఆయన. కానీ స్వామి రామ ఏంటంటే ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ కాదు, సింపుల్ మెడిటేషను, తర్వాత బ్రెత్ వర్క్ మెడిటేషను, తర్వాత ప్రాణాయామం, సమాధి స్టైల్, రాజయోగం గురించి చెప్పాడు. కాబట్టి ఈయన కమర్షియలైజేషన్ చేయలేదు, ఆయన కమర్షియలైజేషన్ చేశాడు. ఈయన ఒక మామూలు ఒక స్లో మూమెంట్గా తీసుకెళ్ళాడు, ఆయన మాస్ మూమెంట్గా తీసుకెళ్ళాడు. అందులో డాక్టర్ దీపక్ చోప్రా ఒకరు. దీపక్ చోప్రా ఈ ప్రాక్టీసెస్ ఎప్పుడు అదే చెప్తూ ఉంటాం. అవును, దీపక్ చోప్రా. అయితే ఆ తర్వాత ఇక మనం లాస్ట్లో చూడాలనుకుంటే కాంట్రవర్షియల్ ఓషో రజనీష్ గారు ఏంటంటే ట్రెడిషనల్ కాకుండా యాంటీ ట్రెడిషనల్గా పోవడం, ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో వ్యతిరేకంగా పోవడం, అక్కడ తర్వాత కాంట్రవర్షియల్గా పోవడం అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైతే ఎథిక్స్ ఉన్నాయో వాటిని ఎదురించి చెప్పడం. సో అలా చేసి కూడా ఆయన కూడా మెడిటేషన్ గురించే చెప్పాడు. ఆయన చెప్పిందంతా సాధన, సూపర్ కాన్షియస్నెస్. అయితే కాకపోతే ఏంటంటే ఆయన రెవల్యూషనరీ, ఈయనము బ్రింగింగ్ చేంజ్ స్లోలీ అండ్ స్టడీలీ, స్వామి రామ చెప్పి. కాబట్టి ఏంటంటే ఈయన ఇంటిగ్రేషన్, ఇప్పుడు ఆయన స్వామి రామ యొక్క ఫిలాసఫీ ఇప్పటిదాకా ఇంకా అమెరికాలో ప్రచారంలో ఉంది. కానీ రజనీష్ ఏం చేశారు, ఆయన బైకాట్ చేసి బహిష్కరించి వెళ్ళగొట్టారు కదా. ఇప్పుడు అక్కడ రజనీష్ ప్రిన్సిపల్స్ ఓన్లీ అంటే ప్రచారం లేకుండా జరుగుతుంది, ప్రచారం లేకుండా అంతర్గతంగా తెలుసుకున్న వాళ్ళే సాధన చేస్తున్నారు. కానీ సార్ ఆ బుక్స్ అన్నీ తెలుగులోకి రావడం,
తనను నిజంగా ఒక ఆధ్యాత్మిక సాధన గురించి చెప్పిన గురువుగా మనం మన పత్రిజీ ద్వారానే తెలుసుకున్నాం మనం. లేకపోతే అప్పటి వరకు ఒక ముద్ర ఉండే, ఒక రెవల్యూషన్ అంటే ముద్ర ఉంది. అయితే ఇప్పుడైతే కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్వామి రాజేష్ని 2 కల్ట్స్ అయిపోయినాయి. ఒకటేమో ఆయన ఒక శిష్యుడు, ఇంకోడు ఒక తమ్ముడు, సపరేట్ కన్సెప్ట్. ఇప్పుడు అవి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ నడుస్తుంటాయి. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ జరుగుతుంటాయి. అవి తర్వాత సమాజ స్టేజ్కి ఎలా వెళ్ళాలి, తర్వాత హౌ టు ఫీల్ ఇంటెన్స్ దిస్ థింగ్ అని అవన్నీ ఉన్నాయి అనమాట. సార్ ఇప్పుడు ఎట్లాగో టాపిక్ వచ్చింది, మీరు ఇంతమంది గురువులు స్టడీ చేశారు కాబట్టి అందరికి ఉన్న అద్భుతమైన ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్పండి సార్. ఎన్నోసార్లు విన్నా కూడా మీ అండర్స్టాండింగ్, ఓషో రజనీస్ అంటేనే సెక్స్ గురువు అని ముద్ర పడింది. అవును, ఆయనే సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, సంభోగం నుండి సమాధి అన్నారు. అవును. సో ఓవరాల్గా ఏంటి సార్ తన మెసేజ్ ఏంటి? అయితే ఇప్పుడు ఏంటంటే ఒకసారి మీరు రజనీష్ గురించి ఆయన మాటల్లో చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆయన ఏం చేసినంటే ఆయన పేరు ఆచార్య రజనీష్ అని పెట్టుకున్నాడు. ఆచార్య అంటే తను ఆచరించిన తర్వాత చెప్పేవాడు అని, ఆచరించి చెప్పేవాడు. ఆ తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్క మనిషిలో భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మని గురించి తెలుసుకొని ధ్యానంతో నువ్వు ఆత్మశక్తిని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు భగవంతుని చూడగలుగుతావు. ఆయన భగవంతుని చూసిన తర్వాత నేనే భగవంతుని భగవాన్ రజనీష్ అని చెప్పాడు. ఓ, భగవంతుని చూస్తూ చూస్తూ నేనే భగవాన్ రజనీష్. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేశానంటే అరే నేను భగవాన్ రజనీష్ అంటే నాలో అహంకారం పెరిగిపోతున్నది కాబట్టి నేను ఓషో గురువు అని కంప్లీట్ మార్చేసాను. ఓషో అంటే ఏం సార్? ఓషో అంటే ఒక అంటే నీ ఒక సహాయం, అంటే ఒక కామ్రేడ్, సహాయం చేసేవాడు, సహకరించేవాడు, సహచరుడు. సో అలా గురువు. అయితే అంటే ఆయన ఒక చెప్పే దాంట్లోనే ఆయనలోనే కొన్ని మార్పులు ఆయన టీచింగ్స్లోనే చేంజ్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇది అంటే ఆయన రెస్ట్రిక్షన్స్ ఉండవద్దు అని చెప్పాడు అనమాట. అంటే వివాహ వ్యవస్థని వ్యతిరేకించలేదు కానీ ఆమోదించడం కూడా చేయకపోవడం వల్ల జరిగింది అక్కడ ఏమైందంటే ఆయనకు దగ్గరకు వచ్చిన శిష్యులు అంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వాళ్ళు కలిసి తిరగడానికి ఆయన అనుమతి ఇచ్చేశాడు. ఇచ్చే వరకు ఏదైందంటే ప్రతి ఒక్క చర్యలో కూడా మనం ధ్యానం చేస్తూ ఎరుకతో ఉండొచ్చు కాబట్టి సంపర్కంలో కూడా ఎరుకతో ఉన్నప్పుడు అది సమాధి స్థితికి కానీ ధ్యాన స్థితికి కానీ వెళ్తుంది అని ఆయన చెప్పాడు అనమాట. రైట్, అంటే అది దాటమనే చెప్పాడు మొత్తం మీద. కానీ కాకపోతే వల్ల దానివల్ల అతను కాంట్రవర్షియల్ అయిపోయి ఇప్పుడు పూనాలో ఉన్న ఇన్స్టిట్యూట్లోంచి ఆయన బహిష్కరించారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాలో ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత మళ్ళీ అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఆయన చనిపోవడం కూడా ఒక కాంట్రవర్షియల్గా ఉంది. ఏంటంటే ఆయన ఒక ఏదైతే అక్కడ అమెరికాలో ఏం చేస్తారంటే అమెరికాలో ఎక్కడైతే ఆశ్రమం పెట్టినో అక్కడ ఉన్న ప్రజల కార్పొరేటర్స్ ఎన్నికల్లో ఈయన కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసేసేసి ఈయన క్యాండిడేట్లు గెలిపిస్తారనమాట. గెలిపించే వరకు ఆపోజిట్ వాళ్ళందరూ పెద్ద గొడవ చేస్తారు, ఇది ఏదో మంత్రాలు ఉపయోగించి ఇట్లా చేశారు అని. కాబట్టి స్వామి రజనీష్ మీద బహిష్కరణ చేయాలని వాళ్ళు పెద్ద ఎత్తులో అంటే అమెరికన్ పార్లమెంట్ దాకా తీసుకెళ్తారు. దానివల్ల అతను కొంతమందికి ఇష్టం ఉన్నా కూడా వెళ్ళగొట్టాల్సి వచ్చింది. అంటే మొత్తం మీద తాను చెప్పిన ఒక అద్భుతమైన సైన్స్ అయితే ఉంది. నువ్వు తెలుసుకొని అందరిలో గురువుని చూడు, పరమాత్మనే చూడు అనేది చెప్పారు. సో ఫైనల్గా స్వామి రామ గురించి ఇంకేం చెప్తారు సార్? స్వామి రామ గురించి మనం ఏం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనము భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ అనే 3 పండుగలను మనం చేసుకోబోతున్నాం ఇప్పుడు. అయితే ఈ 3 పండుగల విశిష్టతలో కూడా మన యొక్క ఫిజికల్ హెల్త్, తర్వాత మెడిటేషను, తర్వాత ప్రాణాయామం గురించి ఉన్నాయి. అవి మనం తర్వాత తెలుసుకుంటాం. అయితే దాంట్లోనే ఈ సంక్రాంతి మెడిటేషన్లో ఒక టెక్నిక్ స్వామి రామాది. సంక్రాంతి మెడిటేషన్ కూడా స్వామి రామ ఒక టెక్నిక్ చెప్పారా? సంక్రాంతి అయితే అంటే ఏంటంటే స్వామి రామ యొక్క మెయిన్ హోలిస్టిక్ హెల్త్ ఆయన మెయిన్ పట్టుకున్నారు. హోలిస్టిక్ హెల్త్ ప్రిన్సిపల్స్ ప్రచారం చేశారు, ఆచరించారు. సో అందుకని మనం కూడా ఇప్పుడు సంక్రాంతి శుభ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది, మనం ఆచరించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు భోగి అనేది ఏంటి? భోగి అనేది
భోగి మంటలు వేసి మనలో ఉన్న నెగిటివ్స్ని అంతా బంద్ చేయాలి, మనలో ఉన్న చెత్తని మొత్తం తీసేసి ఏం చేయాలి, మనని మనం తెలుసుకోవాలి. అంటే మొత్తం మీద సంక్రాంతికి సంబంధించిన ఒక టెక్నిక్ కూడా స్వామి రామలో ఉంది. రైట్, సంక్రాంతి స్పెషల్ దాంట్లో ఇవన్నీ తెలుసుకుందాం సార్. సంక్రాంతి అంటే ఏంటి? సంక్రమణ అంటే అంటే ఒక సూర్య భగవానుడు మనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం పోతుండు. అంటే ఏంటి? అవుటర్ కాన్షియస్ నుంచి ఇన్నర్ కాన్షియస్ కి పోతున్నాడు. స్వామి రామ చెప్పిన హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంది అంటే తర్వాత కనుమ అంటే సేవ అనమాట. పశువులకు సేవ చేయాలి, ఇతరులకు సేవ చేయాలి. రైట్, ఇది డీపర్ గా మీ నుండి సంక్రాంతి స్పెషల్లో మీ నుంచి తెలుసుకుందాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా స్వామి రామ ఎన్ని అద్భుతమైన విషయాలు అందించారు. హోలిస్టిక్ హెల్త్ ప్రిన్సిపల్సే అందించారు. ఈస్టర్న్ ఫిలాసఫీ విత్ వెస్టర్న్ సైన్స్ని కపుల్ చేశారు. అంటే మన యోగిక్ ప్రిన్సిపల్స్ అందరినీ అక్కడికి నేర్పించి ఆ వెస్టర్న్లో ఉన్న మైండ్ బాడీ టెక్నిక్స్ని మన ఇండియాకి తెచ్చి కపుల్ చేసి ఉన్నతంగా ఎదగమన్నారు. ఓవరాల్గా మనం తెలుసుకున్నదంతా కూడా మన ఈ ఇండియన్ గురూస్ అందరూ, ఇండియన్ యోగీస్ అందరూ ఏం చేశారు అంటే మన భారతదేశంలో మన సాధనతో తెలుసుకున్న విషయాలన్నీ ప్రపంచానికి అందించారు. సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబం అని వాళ్ళు ఆచరించారు. కాబట్టి భారతీయులం అని చెప్పుకునే మనందరం కూడా ఇవి సాధన చేసి మన గొప్పతనం మనం తెలుసుకొని సాధన చేయాలి. అందులో మన ఇండియన్ గురుస్ ఎంతో చెప్పారు. ముఖ్యంగా తెలుగువారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, యు ఆర్ ఏ గాడ్, దానికి ధ్యాన సాధన చేయమన్నారు, శాకాహారముని భుజించమన్నారు, పిరమిడ్ శక్తిని వాడుకోమని 3 అల్టిమేట్ ఫిలాసఫీస్ చెప్పారు. ఇంతకుముందు ఎన్ని కాంప్లెక్స్ విషయాలున్నా దాన్ని సింప్లిఫై చేశారు. స్వామి రామ గురించి చదవమన్నారు, యోగానంద పరమహంస గురించి చదవమన్నారు, ఓషో రజనీష్ చదవమన్నారు. అందరి బ్లవాస్కి అందరి నుండి అన్నిటి నుండి నేర్చుకోవాలి అని చెప్పిన మన అద్భుతమైన స్పిరిచువల్ సైంటిస్టే పత్రిజీ గారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి, ఇలాంటి గ్రేటెస్ట్ మాస్టర్స్ నుంచి వింటున్న మన అందరం ఎంతో భాగ్యవంతుల మిత్రులారా. పిఎంసికి మరింత సపోర్ట్ చేస్తూ మరిన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నవి ప్రపంచానికి అందిద్దాం. ఇది మనందరం చేయాల్సిన కర్తవ్యంగా తీసుకొని అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.